రాజస్థానీ, గుజరాత్, సమాజ్ జైన్ సంఘాలతో స్థానిక మంజీరా కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి, సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జైన సంఘాలు భారీ ఎత్తున తరలివచ్చాయి. జైన్ సంఘం ప్రముఖులు హన్స్ కుమార్, హీరాచంద్ జైన్, దినేష్ జైన్, హనుమ జైన్, లలిత్ జైన్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి కూటమి అభ్యర్థులు దగ్గుబాటి పురంధరేశ్వరి, ఆదిరెడ్డి శ్రీనివాస్తో పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, టీడీపీ, బీజేపీ నాయకులు హాజరయ్యారు. దగ్గుబాటి మాట్లాడుతూ ఇంతమంది జైన సంఘం కుటుంబాలతో ఆత్మీయ సమావేశం కావడం ఆనందంగా ఉందన్నారు. జైన సంఘాలతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. భారతదేశాన్ని ముందుకు తీసుకుని వెళ్లడంతో పాటు ప్రపంచంలో అగ్రస్థానానికి నడిపిస్తున్న మోదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం నుంచి పోటీ చేస్తున్న తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ కు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 6వ తేదీన వేమగిరిలో జరిగే బహిరంగ సభకు విచ్చేస్తున్న మోదీకి ఘన స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ఎంపీగా మార్గాని భరత్ రామ్ ఎలా ప్రవర్తించాలో తెలియని విధంగా వ్యవహరించారన్నారు. ఇది మన నగరమని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే కఠినమైన నిర్ణయాలు తీసుకుని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. విభజించి పాలించాలని చూస్తున్న వారికి ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. సోము మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై వైసీపీ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. చాంబర్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ జబ్బార్, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, వై రంగబాబు, అడబాల రామకృష్ణ, కృష్ణ భగవాన్, నీరుకొండ వీరన్న చౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రా వేణు, నగర అధ్యక్షుడు రెడ్డి మణి తదితరులు పాల్గొన్నారు. కనీసం నేను ఎన్నికలకి పోటీ చేయబోతున్నానని కానీ అభ్యర్థినిగా నన్ను ఎంచుకున్నారని కానీ నాకు అసలు ఏమాత్రం కూడా తెలియనటువంటి విషయం. వెంటనే నేను వారికి ఫోన్ చేసి అడిగాను, ఇది నిజమా అంటే కంగారు పడద్దు, నేను వచ్చి నీతో మాట్లాడతాను అని చెప్పారు. తర్వాత వారు తిరిగి వచ్చిన తర్వాత నేను వారిని ఏమని అడిగానంటే, ఇది నిజంగా అవసరమా? నేను ఇప్పుడు ప్రజా జీవితంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత లేదు కదా, ఇప్పుడు ఎందుకు రావాలి అని నేను వారికి వేసినటువంటి ప్రశ్న. నేను ఖచ్చితంగా బాపట్ల నియోజకవర్గానికి కంటెస్ట్ చేయవలసి వచ్చినటువంటి నేపథ్యం. కంటెస్ట్ చేశాను. ప్రజలందరూ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకోవడం మాత్రమే కాకుండా పార్టీలకు అతీతంగా నన్ను ఆశీర్వదించారు. ఆ రోజు దగ్గర 1,00,000 మెజార్టీతోటి నేను ఆ రోజు గెలవడం జరిగింది. బెన్ మహారాజ్ ఎవరైతే ఉన్నారో, ఒక రకంగా చెప్పాలంటే వారి గురువు గారు, బట్ అట్ ద సేమ్ టైం నాకు తల్లితో సమానం అని చెప్పడం అతిశయోక్తి కాదు, సత్య దూరం కూడా కాదు. ఎందుకంటే మా జీవితంలో కొంచెం చాలా బాధాకరమైనటువంటి సమస్య ఎదురైనప్పుడు బెన్ మహారాజ్ గారు పొద్దున్నే మమ్మల్ని పిలిచేవారు, పూజలు చేసేవారు, వారి ఆశీర్వాదం మాకు ఇచ్చేవారు. ఖచ్చితంగా ఈ కష్టాన్ని మీరు అధిగమిస్తారు అని చెప్పి మాకు భరోసా ఇచ్చేవారు, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేవారు. ఇవాళ ఆ బెన్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో మేము ఏదైతే మా జీవితంలో, అంటే మా వ్యక్తిగత జీవితంలో మేము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందిని అధిగమించగలిగామని చెప్పి నేను గట్టిగా నమ్మే విషయం కూడా. అనేటువంటి ఒక మూల సిద్ధాంతంతో ప్రజలు ముందుకు వచ్చినటువంటి పార్టీ, అటువంటి పార్టీలో నేను వాళ్ళ కార్యకర్తగా ఉండటం అనేది నిజంగా ఇది నేను గౌరవంగా భావిస్తున్నానని చెప్పి అందరికీ. కనుక ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించండి అనేది నేను అభ్యర్థిస్తున్నాను. ఎలా మన పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ చేసి ఎలా ఉండకూడదు అతన్ని చూసాం, ఎలా ఉండాలని రేపు మన కోరుకుంటున్న రాష్ట్రం, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం, పక్కనే ఉన్న పోలవరం పూర్తి చేసుకోలేని రాష్ట్రం, ఎన్నో ఇబ్బందులు ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రానికి అన్ని సమస్యల నుంచి ఒక పరిష్కారం రావాలి. ఆ రావాలి అనడానికే ఎన్డీఏ కూటమి సమాధానం. ఈ రోజున రాజమండ్రిలోని యువతకి ఉద్యోగాలు లేక, అవకాశాలు లేక, ఉపాధి లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మనమేమో ఐటీ పార్క్స్ తెమ్మని అడుగుతా ఉన్నాం, వీళ్ళేమో చిల్డ్రన్స్ పార్క్స్ తీసుకొస్తానని చెప్తా ఉన్నారు. 5 ఉద్యోగాలు మన నెలలు ఆడుకోమంటా ఉన్నారు. అవగాహన లేని వ్యక్తి
ఐటీ పార్క్ అడిగితే చిల్డ్రన్ పార్క్ తీసుకొచ్చారు. ఉద్యోగాలు ఏమంటే గంజా ఇస్తామని చెప్తా ఉన్నారు, ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నిటి నుంచి శాశ్వత పరిష్కారం రావాలి. ఈ రోజు నాకు హక్కు ఉంది. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడికైనా వెళ్తాను, నేను ఎక్కడైనా వ్యాపారం చేస్తాను. ఇది నా దేశం, భారతదేశం. మన రంగంలోకి ఎవరైనా వస్తారు, ఉంటారు. ఇది మన అంతర్భాగం. అందరూ కలిసికట్టుగా ఉన్నాం. ఇది మన నగరం. విభజించి మనల్ని పరిపాలించడానికి చూస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవకాశం ఇవ్వద్దు. మనందరం ఒక కుటుంబ సభ్యులం. ఈరోజు ఎప్పుడు చూడని పరిణామాలు చూస్తా ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని వేధిస్తా ఉన్నారు, వ్యాపారాలపై దాడులు చేస్తా ఉన్నారు, ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉంటే పెనాల్టీ వేస్తా ఉన్నారు. వాళ్ళే మీకు సహకరిస్తామంటారు, సాయంత్రానికి వాళ్ళే మీ బిల్డింగ్లు పగలగొడతానంటారు. ఇది ఎక్కడి పరిణామాలు నాకు అర్థం కావట్లా. ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా అనేక మంది నాయకులు వచ్చారు, అనేకమైన పార్టీలు వచ్చినాయి. ఏనాడు చూడండి 5 సంవత్సరాలు ఎందుకు చూస్తా ఉన్నాం. పెత్తందారితనం భయపెట్టి ప్రజల్ని పరిపాలించాలనే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు నా కుటుంబంలో మేయర్ చూస్తున్నాం, ఎమ్మెల్సీ చూస్తున్నాం, ఇప్పుడు నా భార్య ఎమ్మెల్యేగా ఉంది. పదవులు కొత్త కాదు, ప్రజా సేవే పరమావధిగా పనిచేస్తా ఉన్నాం. మీరు ఆశీర్వదించండి మమ్మల్ని, తప్పకుండా మీకు సేవ చేస్తామని హామీ ఇస్తూ 2024లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేటువంటి ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పోలవరానికి ఇప్పటి వరకు 16,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం యొక్క సరైనటువంటి విధానం లేని మూలంగా పోలవరం నత్తనడక నడిచే పరిస్థితి ఏర్పడింది. రైల్వే జోన్ విషయంలో 102 కోట్ల రూపాయలు రైల్వే జోన్ శాంక్షన్ చేసినప్పటికీ ఇప్పటి వరకు రైల్వే జోన్కి ఇవ్వాల్సినటువంటి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని మూలంగా ఈ రాష్ట్రంలో రైల్వే జోన్ లేనటువంటి పరిస్థితి. రైల్వేస్ కావచ్చు, హైవేస్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, అన్ని అంశాల్లో కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒకే ఎయిర్పోర్ట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కడప, కర్నూలులో కూడా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ని మొన్ననే మంత్రివర్యులు వచ్చి 350 కోట్లు మంజూరు చేయడం జరిగింది. పట్టణం నుంచి నగరాల వరకు ఈవేళ అభివృద్ధి చెందుతుందంటే రాజమండ్రి పూర్తి అభివృద్ధి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే జరిగిందనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ రోజులు 13వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మంచి ప్రభుత్వాన్ని, క్యాపిటల్ లేనటువంటి ప్రభుత్వాన్ని క్యాపిటల్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని